ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక ఎపిసోడ్లో ఒక అతిపెద్ద ఎపిసోడ్ రిలీజ్ అయిందండి. ఒక మహిళ 2019లో FBI-కి ఇన్వెస్టిగేషన్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక సెన్సేషనల్ విషయాల్లో ట్రంప్కి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా ఎప్స్టీన్ ఫైల్స్లో ఆ ఫైల్స్ని దొరకలేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా అమెరికా న్యాయశాఖ US జస్టిస్ డిపార్ట్మెంట్ నిన్న రిలీజ్ చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ కొత్త ఫైల్స్ రిలీజ్ చేసింది. ఈ ఫైల్స్లో ఒక మహిళ 2019లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం చెప్పింది. ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 1983లో అప్పుడు ట్రంప్ ఒక మైనర్ బాలిక, ఈ ఉమెన్ ఇప్పుడు 2019లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆవిడే అప్పుడు మైనర్ బాలిక 1983లో. అప్పుడు ట్రంప్ రూమ్లోకి ప్రవేశించి ఆవిడ్ని లైంగిక దాడి చేయబోతే ఆవిడ ఈయన్ని కరికిందని కూడా చెప్తుంది. అది ట్రంప్ తిరస్కరిస్తున్నాడు. అప్పుడు అంటే ఏంటి, 1983లో డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒక లైంగిక దాడి ఒక మైనర్ బాలిక మీద చేయడం జరిగింది. ఆ బాలికే ఇప్పుడు స్త్రీగా 2019లో ఇంటర్వ్యూలో FBIకి చెప్పడం, ఆ ఫైల్స్ ని ఇప్పుడు US జస్టిస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్కి, దీనివల్ల డొనాల్డ్ ట్రంప్ తిరస్కరిస్తున్నాడు, ఇది ఏమి కాదు, నాకు సంబంధం లేదని. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈవెన్ డెమోక్రాట్స్ కూడా ఇది ఇంకా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా జరుగుతులేదని ఆరోపణ చేస్తున్నారు. ఇంకా ఇది ఉండే అవకాశం ఉంది, ఇంకా వేల పేజీలు బయటకు రావాలని ఆరోపణ చేస్తుంది. ఇదంతా ఎలా ఉంటే ఈ పక్కన యుద్ధం జరుగుతుంటే డొనాల్డ్ ట్రంప్కి ఇది ఒక పెద్ద మహాయుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఆయన పోస్ట్గా ఎసరు US కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ ఆరోపణ తీవ్రం అయితే ఆయన మీద ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈవెన్ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కూడా ఉన్నారు. అక్కడ ట్రంప్ టారిఫ్ల వల్ల, ఈ ట్రంప్ కొత్త యుద్ధాల వల్ల ప్రపంచమే అతలాకుతలం అయిపోతుంది. అమెరికా కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి ఎకనామికల్గా ఎన్నో కష్టాలు. అమెరికా ప్రపంచ ఆధిపత్యం డొనాల్డ్ ట్రంప్ వల్లే తగ్గిపోతుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ మిడ్ టర్మ్ ఎలక్షన్లో కూడా గెలుస్తాడో లేదో తెలియదు. మొన్నే న్యూయార్క్ మేయర్ పదవి కోల్పోయింది. కాబట్టి రిపబ్లికన్ పార్టీ కూడా ఆందోళన ఉంది, ఈయన లేకపోతేనే బెటర్ అన్నట్టు. కాబట్టి ఈయన ఇంపీచ్ చేసి JD వ్యాన్స్ని ప్రెసిడెంట్ చేస్తే రిపబ్లికన్ పార్టీ బతికే అవకాశం ఉంది. ఈయన ప్రజాదరణ కూడా 39% తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో సీరియస్ అలిగేషన్, దీన్ని ఆయన ఎంతగా రిఫ్యూట్ చేద్దామన్నా ఆయన కుదరదు. కాబట్టి ఇంపీచ్మెంట్ కత్తి అనేది ఇంకా బలపడింది ఈయన మెడ మీద. ఈయన ఇంపీచ్మెంట్, ఈ ఆరోపణల వల్ల ఇంపీచ్మెంట్ అయ్యే అవకాశాలే ఈ రోజు అమెరికాలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అతిపెద్ద గండం ఆయన పదవికే ఎసరుంది.